వెల్కమ్ టు రాజ్ న్యూస్. సార్ వస్తున్నారు. ఇక సమరమే అంటోంది గులాబీ దళం. సార్ సంగతి ఏంటో తెలుస్తామంటోంది హస్తం. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు హీటెక్కిస్తున్నాయి. నీళ్లతో నిప్పులు రాజేసేందుకు అటు రేవంత్ సైన్యం, ఇటు కేసీఆర్ బలగం రెడీ అవుతోంది. కృష్ణా గోదావరి నది జలాల వాటపైన హాట్గా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. సభ సమరానికి ముందే నీటి పంచాయతీని తట్టి లేపిన కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో బహిరంగ సభల్లో సీఎం రేవంత్ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో సీన్ ఎలా ఉంటుందో ఇరు వర్గాలు చెప్పకనే చెప్పాయి. శాసనసభలో ఇరువురు తమ విశ్వరూపాన్ని చూపుతారా? మాజీ సీఎం తాజా సీఎం వద్ద డైలాగ్ వార్ తప్పదా? ఇద్దరు కలిసి కేంద్రాన్ని టార్గెట్ చేయనున్నారా? జలజగడం పైన ఇవాళ స్పెషల్ డిబేట్. అసెంబ్లీ యుద్ధానికి తెలంగాణ సిద్ధమవుతుంది. అస్త్ర శస్త్రాలతోటి రెడీ అయ్యాయి అధికార విపక్షాలు. 5 రోజుల పాటు జరిగే శాసనసభ సంగ్రామంపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారన్న టాక్ మరింత హీట్ ఎక్కిస్తుంది. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే తెలంగాణలో నిప్పులు రాజేస్తున్నాయి. నదీ జలాల సమస్యలపైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. వింటర్ అసెంబ్లీ సెషన్స్ డిసెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల సెలవు అనంతరం 2026 జనవరి 2 నుంచి 5వ తారీఖు వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని విభాగాలకు సంబంధించిన అభివృద్ధి, ఆర్థిక నివేదికలను సిద్ధం చేశారు అధికారులు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపైన వివరణ ఇవ్వడంతో పాటు కౌంటర్ చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక అసెంబ్లీ వేదికగా జలగర్జనకు గులాబీ దళం సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కార్పై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఇకపై శాసనసభలోనూ గలమెత్తేందుకు సన్నద్ధమవుతోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ స్వయంగా రంగులోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాలపైన గలమెత్తనున్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ పక్క ప్లాన్ రూపొందించినట్లుగా తెలుస్తుంది. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో గలమెత్తనుంది. సర్కారుపై ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు అసెంబ్లీలోని ఆధారాలతో కూడిన సమాధానం ఇస్తామంటోంది కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన అప్పులపైన పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని ఉన్నతాధికారులకు సిఎస్ రామకృష్ణారావు సూచించారు. అదేవిధంగా 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొనసాగుతున్న పనులు, పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను సేకరించారు. దీంతో నేటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగనుంది, గులాబీ దళపతి సభకు హాజరైతే సీన్ ఎలా ఉంటుంది, ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుంటే ఎలా ఉంటుంది, శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందా ఉండదా, ఎప్పట్లాగే ప్రెస్ మీట్లు, బహిరంగ సభల్లో తిట్టుకుంటున్నట్లుగా సభలోనూ తిట్ల పురాణాలతోటి కాలం గడిచిపోతుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక హెల్టీ పాలసీ పైన తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగనుంది. 5 లక్షల కోట్ల కుంభకోణం అంటూ బీఆర్ఎస్, ఇటు బీజేపీ విమర్శలు గుప్పించాయి. అలాగే జేహెచ్ఎంసీ పరిధి విస్తరణ అభ్యంతరాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. అప్పులపై కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీ యుద్ధానికి రెడీ అవుతున్నాయి అధికార విపక్షాలు. కేసీఆర్ రాకతోటి శాసనసభ వేదికగా జరిగే చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ యుద్ధానికి తెలంగాణ సిద్ధం. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే అవకాశం పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. చక్రి నమస్కారం. రామ్మోహన్ రావు గారు, కేసీఆర్ సభకు హాజరైతే సీన్ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే ఎలా ఉంటుందంటారు? గత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న గులాబీ దళపతి ఈసారి సభకు వచ్చే అవకాశం ఉందంటారా? చక్రి గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. సార్ వస్తారని మొన్నటిదాకా పాట పాడారు. ఎస్టీఆర్ పేరు సార్ వచ్చారు. అసలు మన తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఆఫీసులో తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. తన క్యాడర్ను దిశానిర్దేశం చేశారు. కొంతవరకు 1-2 పదాలు తప్ప మిగతా అంతా కూడా నీటి మీదే మాట్లాడారు.
ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఉన్న పాలమూరు రంగారెడ్డిలో జరిగిన అన్యాయం ఏంటిది చూసుకొచ్చినట్టు చెప్పారు. దాని కౌంటర్ గా వెంటనే ఇటుపక్క కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మొదటి రోజు బాగా మాట్లాడారు. ఏమనంటే, అయ్యా కేసీఆర్ గారు మీ పార్టీ శ్రేణులకు మీరు దిశానిర్దేశం చేసుకోండి, వద్దనవు, కానీ బహిరంగ సభలు కాదు, మాకు కావాల్సింది మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మీ గౌరవం కాపాడతాం, మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా చర్చ చేసుకుందాం అన్నాను. నేను చాలా ఆహ్వానించారు, బాగా అనుకున్నాను. కానీ తెల్లారితే బుద్ధి మారింది కదా, తెల్లారి వరకు మళ్ళీ కోసికి సభలో రేవంత్ రెడ్డి గారు ఇష్టం అన్నాడు పరుష పదజాలంతో, మీరు 2 అంటే నేను 20 అంటా అన్నాడు. అంటే తమలపాకు తలుపు చెక్కల, తమలపాకుతో కేసీఆర్ ఇట్లా అంటే తలుపు చెక్కతో దాడి చేశారు రేవంత్ రెడ్డి గారు. సరే, అసెంబ్లీ సమావేశాలు రేపు జరుగుతున్నాయి. వస్తారా రారా అనే దానికి కూడా సార్ వస్తున్నారంటే సార్ వస్తారని మళ్ళీ పాట పాడుకుంటున్నారు అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీకి గత సంవత్సరంగా ఆయన రాలేదు. అంతకుముందు 3 సార్లు వచ్చారు. ఒకసారి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మధ్యన ఒక రోజు మళ్ళీ సభలకు హాజరయ్యారు. చివరికి మొదటి సంవత్సరంలో కనీసం ప్రజా సంబంధమైన సభల్లో, అంటే ఒకసారి వరదలు వచ్చినప్పుడు, ఒకసారి ఏమో మనకు ఇదే మన పోతిరెడ్డిపాడు గండి వెడల్పు చేశారని చెప్పి నల్గొండలో పెద్ద సభ పెట్టారు. తర్వాత ఎల్కతుర్తి సభగా సాక్షిగా తాను అది 25 సంవత్సరాల ఉత్సవాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 25 సంవత్సరాల సందర్భంగా అక్కడ ఒక పెద్ద సభ జరిగింది. ఆ తర్వాత వరుసగా ఇంటిలోని పోరు ఎక్కువైంది, కవిత తిరుగుబాటు, ఇవన్నీ చూస్తుంటే కునారిల్లిపోయి ఉన్నారు ఆయన. మొన్నటి సంగతి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా 2001 నుంచి ఇప్పటిదాకా పార్టీ పెట్టినప్పటి నుంచి చూసుకుంటే గత 26 ఏళ్లుగా ఆయన మాట్లాడకపోతేనే వార్త, మాట్లాడిన వార్తే, మాట్లాడకపోయినా చూస్తున్నాం. ఇక రేపు ఏం చేస్తారనే సమస్య. నా ఉద్దేశం ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగాల్సింది రచ్చ కాదు, చర్చ జరగాలి. అంటే రేపు జరగబోయే యుద్ధాన్ని మనం ఊహిస్తే, రేపు ఒక్కటో నా ఉద్దేశం ఒక సభ వాయిదా పడుతుంది, మళ్ళీ BSc సమావేశం చేస్తారు. చేసి BSc సమావేశంలో 3 రోజులు అంటున్నారు. ఆ తర్వాత రేపు వాయిదా పడిన తర్వాత మళ్ళీ వరుసగా 31, 1, 2 సెలవులు ఇస్తున్నారు. తర్వాత 2వ తేదీ నుంచి మధ్యన 30, 31 మనకు 3 రోజులు సెలవు తీసుకొని 2 జనవరి నుంచి మళ్ళీ సభకు మొదలవుతాయి. 5కి ముగిస్తామంటున్నారు. ఎన్ని రోజులైనా సరే చర్చ చేద్దాం, దీని మీద వాస్తవాలు తెలుసుకుందాం అని ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది కదా. కనీసం 15 రోజులైన సమావేశం జరగాలని నేను అనుకుంటున్నాను. మంచిది, ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. కానీ ఇప్పుడు చూపు చూస్తే ఎట్టిపోతుంది చక్రి గారు, చాలా దుర్మార్గంగా గత 10 ఏళ్ల విధ్వంసాన్ని చూసి వీళ్ళు మాట్లాడదామని సిద్ధమయ్యారు. ఇది ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్. గత 2 ఏళ్ల వైఫల్యాలను వీళ్ళు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 కాదు కావాల్సింది. నేనేమంటున్నానంటే, గత జల సేతు బంధం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ ఎలా మేలు జరగాలి, ఎట్లా చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఆడే ఆట అంతా ఒకరి మీద ఒకరు, గత 10 ఏళ్ల విధ్వంసం అని వీళ్ళు, 2 ఏళ్ల వైఫల్యం అని వాళ్ళు చర్చలు చేస్తే ఏమవుతుందంటే ఏమి సారం తేలదంటున్నాను. చర్చలో వచ్చేది ఏముండదు ఫలితాలు. కానీ నా సూచన ఏంటంటే, నిజంగానే అన్యాయం జరిగితే జరగవచ్చు, ఎవరు చేసిండ్రు అనకుండా అన్యాయాన్ని సవరించే పని చేయాలన్నా వద్దంటున్నాను. నష్ట నివారణ చర్యలు తీసుకోవాలా లేదా అంటే ఏమున్నది? 5 స్తంభాల ఆట ఆడుతున్నారు మొత్తం అంతా. 2 రాష్ట్రాల రాజకీయాలు 5 స్తంభాల ఆట ఎవరంటే, ఒకటి ఇక్కడ ఉన్న 2 పార్టీలు, కాంగ్రెస్, BRS. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 పార్టీలు, వైసీపీ అట్లాగే తెలుగుదేశం. ఎందుకంటున్నానంటే, మొదటి 5 ఏళ్లలో ఒక రకంగా చెప్పారంటే, అమరావతి రాజధాని మన శంకుస్థాపన అప్పుడు కేసీఆర్ గారు వెళ్ళారు కదా, సౌత్బాద్ మంచి వాతావరణంతో మాట్లాడుకున్నారు కదా. అప్పుడేమో ఇద్దరు శత్రువులాగా వ్యవహరించడం, నాగార్జున డ్యామ్ మీద పెద్ద ఎత్తున నాకు ఏసీబీ ఉంది, నాకు మనకు అన్ని ఉన్నాయని చెప్పి అటు చంద్రబాబు నాయుడు, ఇటు పక్కనేమో నాగార్జున డ్యామ్ మీద పెద్ద కొట్లాట జరిగింది, మాకు పోలీసులు ఉన్నారు, మీకు పోలీసులు ఉన్నారు అని చెప్పి. అప్పుడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇటు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఒక పరిష్కారానికి వద్దామనుకున్నప్పుడు అటుపక్క టీడీపీ, ఇటుపక్క కాంగ్రెస్ పెద్ద ఎత్తున వాళ్ళిద్దరు బేసిన్ లేవని దాని మీద విమర్శించారు. ఇప్పుడు ఏమైందంటే 5 ముక్కల ఆట ఎందుకంటున్నారంటే, ఇటుపక్క రేవంత్ రెడ్డి వచ్చారు, మళ్ళీ అనుభవం చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చారు. ఇప్పుడు గురు శిష్యుడు అంటున్నారు. ఆనాడు కేసీఆర్ ను జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా ఓ రకంగా తోడు దొంగలు, గురు శిష్యుడు రకరకాలు అన్నారు కదా. ఇప్పుడు ఏమైంది? వీళ్ళకి ఆలోచన. ఈ 4 పార్టీలు, 4 వ్యక్తులు మధ్య నిట్టాడులాగా బీజేపీని కూడా తీసుకోవాలి. 5 ముక్కల ఆట ఎందుకంటున్నానంటే, నడమ నిట్టాడు స్తంభం అది. నిజంగా ఈ రాష్ట్రాల మధ్యన ఏమైనా గొడవలు వస్తే, నీటి పంచాయతీ వస్తే తీర్చాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. 12 ఏళ్ళు అవుతుంది, సుమారు 11 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ పరిష్కారం చేయాల్సిన బాధ్యతను మార్చి చోద్యం చూస్తూ పిట్టపోరు పిల్లి తెచ్చిందని బీజేపీ చోద్యం చూస్తుంది. అట్లాగే కోటి మన రొట్టెముక్క సావతి చేస్తున్నది. అంటే
తీర్చాల్సిన కేంద్ర ప్రభుత్వము చోద్యం చూస్తుంది. మేము వచ్చే అధికారంలో వచ్చినామో తీర్తాం అనుకుంటున్నాం. అప్పటికల్లా పరిస్థితులు ఎట్లా ఉంటే చెప్పలేం కదా. రేపటి అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతాడానికి ఒక మంచి మొదలు పడ్డది, బాట పడ్డది. ఇవాళనే మనకు ఫామ్ హౌస్ నుంచి, ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన నంది గారి ఇంటికి చేరుకున్నారు. రేపు హాజరవుతారు. హాజరైన తర్వాత వాట్ నెక్స్ట్ అంటున్నాను. ఇప్పుడు ఈయన ఎండగడుతూ ఈ 10 ఏళ్ల పరిపాలన ఎండగట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తే, ఈ 2 ఏళ్ల పరిపాలన వీళ్ళు చేస్తే ఫలితాలు ఏమి రావంటున్నాను. ఏం కావాలి? ఇదంటే జీరో సమ్ గేమ్. అంటే మీరు గెలిస్తే నేను ఓడిపోతాను, నేను గెలిస్తే మీరు ఓడిపోతారు. ఇది కాదు కావాల్సింది. విన్ విన్ సొల్యూషన్ కావాలంటున్నాను. 2 రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు లేవు. 11 ఏళ్లుగా కలిసిమెలిసి ఉంటున్నారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనే శ్రీనారాయణ రెడ్డి గారి ఉద్యమ సమయంలో 2గా వెలుగు జాతి మనది అన్నారు కదా. 2గా వెలుగుదా, నష్టమే లేదంట. ఒక మాట అప్పుడప్పుడు ఆవేదన అనిపిస్తుంది చక్రి గారు. 2 రాష్ట్రాల పటాలు వేసేటప్పుడు మధ్యలో గ్యాప్ పెడుతున్నారు, మంటలు పెడుతున్నారు. మన పనవాళ్ళు చూడండి. అసలు మ్యాప్ వేసేటప్పుడు మధ్యప్రదేశ్కి మనకి ఏమన్నా గ్యాప్ ఉంటుందా? మహారాష్ట్రకి మనకి గ్యాప్ ఉంటుందా? తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ గ్యాప్ ఉంటుందా? ఉంటది కదా. ఎందుకు పెడుతున్నారు? 2 రాష్ట్రాల మధ్య విడిపోయినట్టే. పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా పటం వేసేటప్పుడు అట్లా ఎప్పుడు చెప్తలేమో అని కల్పించి పెడతాం కదా. అటువంటిది 2 దేశాల మధ్యనే రక్తపాతం లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా సింధు నది జలాలను మనం పంచుకున్నామా లేదా? పాకిస్తాన్ ఇండియా మధ్యనది 2 శత్రు దేశాలు విద్వేషపూరిత వాతావరణంలో 2 దేశాలు ఏర్పడ్డాయి. విభజన సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా విద్వేషాల పునాదికి ఏర్పడ్డాయి. ఏది? పాకిస్తాన్. చూసాం మనం. అటువంటి దేశం మీద మన ఆపరేషన్ సింధూర్ అయ్యేదాకా గొడవ లేదే. ఇప్పుడు కూడా ఆ ఒప్పందాన్ని అభయన్స్ లో పెట్టినాం చక్రి. మనకు ఏంది అది? సింధు జల నది ఒప్పందం మనం అభయన్స్ లో పెట్టినాం. కానీ 2 రాష్ట్రాల మధ్యన గోదావరి కృష్ణా జిల్లాల పంపకంలో ఇంత జాప్యం జరుగుతుంది, ఇంత రాజ్యాంగం మీద జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మళ్ళా పాత మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూర్చుని పెట్టాలి, నిపుణులు కూర్చుని పెట్టాలి. ఒకనాడు ఎప్పుడో శాశ్వతమైన పరిష్కారం చేయాలి కదా అంటున్నాను. అంటే జీరో సమ్ గేమ్ ఆడడం వల్ల ఇది ఫలితాలు అస్సలు రావు. విన్ విన్ సొల్యూషన్ అంటే మీరు గెలవాలి, నేను గెలవాలి, అంటే అది సొల్యూషన్ అంటున్నాను నేను. దానికి ప్రాతిపదిక కావాలంటే అసెంబ్లీలో రచ్చ జరగకుండా నిజమైన చర్చలు జరగాలి. మనకేం కావాలో మనం అడుగుదాం, వాళ్ళకి ఏమన్నా వాళ్ళు అడగండి. ఈ 2 మధ్యన పరిష్కారం రావాలి తప్ప నువ్వు ఒకటంటే నేను 2 అంటే అసలు త్వంసుంటా అంటే త్వంసుంటా అనే పరిస్థితి అవుతుంది. మళ్ళీ గందరగోళం అవుతుంది, తిట్టుకుంటారు. అసెంబ్లీ 3 రోజులు ముగిస్తా చూడండి. ఇది కాకుండా ఉండాలంటే ప్రజలందరి తరఫున మనం అడగాల్సింది, మీడియా తరఫున మనం అడగాల్సింది ఏంటంటే అర్థవంతమైన చర్చ జరపండి. గతంలో కొద్దిగా ఏం జరిగింది, మీరు నష్టపించారు, నేను నష్టం చేశారన్న సమస్య కాదు. లాభం చేయాలంటే ఏం చేయాలి? అటుపక్క వాళ్ళ సలహా కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకు పోలవరం మనకు చెర్ల ప్రాజెక్ట్ క్యాన్సర్ అయింది. ఇప్పుడు ఏమంటున్నారు? పోలవరం నల్లమల సాగర్ అంటున్నారు. నష్టం ఏం లేదు. ఆ రెండింటిని ఒప్పుకోవాలంటే మొత్తం బచావతి ట్రిబ్యునల్ ఏం చెప్పింది, శాశ్వతమైన జల పంపిణీ ఎట్లా చేయొచ్చు, జల ఒప్పందం ఎట్లా చేయొచ్చు, కృష్ణా జల జరిగే అన్యాయం ఏంది, కేసీఆర్ గారు కొన్ని లేవనెత్తారు కదా. వాటికి ఎవరు బాధ్యులు అనకుండా ఆ వాటిని పరిష్కరించుకున్న దేశంలో పోతే బాగుంటది అనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడంలో తప్పలేదు. అయితే రామారావు గారు అయితే రేపు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండే అవకాశం ఉందంటారా? లేదంటే ఎప్పటిలాగే ప్రెస్ మీట్లు బహిరంగ సభలో తిట్టుకున్నట్లుగా రేపు కూడా సభలోను తిట్ల పురాణాలతోటి కాలం వెళ్లదీసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు 2 రకాలుగా సభా సాక్షిగా కురుక్షేత్ర యుద్ధం జరగబోతున్నట్టున్నాను. కురుక్షేత్ర యుద్ధం ఇటుపక్క తన విప్పులను కానీ తన మంత్రులను కానీ ఇటుపక్క రేవంత్ రెడ్డి మోహరిస్తున్నారు. ఇటుపక్క కేటీఆర్, హరీష్ రావు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు కనుక ఆయన దగ్గర సమాచారం కేసీఆర్ దగ్గర ఎంత ఉందో అంత ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా. ఇట్లా వీళ్ళు ఇటు పక్కన కూడా మనకు జగదీశ్వర్ రెడ్డి కానీ, మనకు ప్రశాంత్ రెడ్డి కానీ, నిరంజన్ రెడ్డి కానీ ఇట్లా ఒక 5 మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. కానీ మనకు మాటకు మాట అంటే ఏం రావలేదు అంటున్నాను. మాటలో ఏం రాదు, ఫలితం రాదంటున్నాను. ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే చక్రి మనకు మీరు కలిసి నమస్కారం చక్రి అని నేనని, నమస్కారం రామ్మోహన్ రావు గారు మీరని మాట పక్కకు పోతే 3 మాటలు వస్తాయి. ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 మాటలు వస్తాయి. ఇప్పుడు ఇద్దరు భుజం తాకించుకుంటే పోతే మరి ఘర్షణ జరుగుతుంది కదా. ఘర్షణ కాకుండా మంచి పరిష్కారం కావాలంటే ఇప్పుడు పాత చర్చలు వద్దు అంటున్నాను. కృష్ణా జిల్లాలో వాటా తీర్చాలి. 299 తాత్కాలిక ఒప్పందం కేసీఆర్ గారు చేసుకుందాం అనుకుందాం. అప్పుడు రాష్ట్ర విభజన ప్రధానంగా. అట్లా అనుకుంటే తవ్వుకుంటూ పోతే ఒకనాడు కాశ్మీర్ సమస్యకు నెహ్రూ కారణమని, ఆనాడు దేశం విభజించే అవసరం లేకుండే అని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నారు కదా. దేశ విభజన జరిగింది, అట్లాగే రాష్ట్ర విభజన కూడా జరిగింది. దేశ విభజన అప్పుడు నిన్ననే 101 మన ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సిపిఐ పార్టీ ఆనాడు దేశ విభజన వ్యతిరేకించింది, వద్దన్నది, అందరు కలిసి ఉండాలన్నది. మరి అయిందా? కాలేగా.
అంటే గత ప్రభుత్వాలు చేసిన పనిని ఆనాడున్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి తప్ప కొత్తగా ఇప్పుడు మీరు చేశారా మేము చేశామంటే దేశంలో ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఎందుకంటే రేపు చర్చ నా ఉద్దేశం 3 రోజులు సరిపోదు. అర్థవంతమైన చర్చ జరగాలంటే మొత్తం అసలు కృష్ణా నది జలాలు ఏం జరిగింది, ఎట్లాంటి నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అనుభవం ఉండవాలని చెప్తున్నాను. విద్యాసాగర్ రావు గారు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అవతల సందులో వాళ్ళు, ఇవతల సందులో నేను రోజు వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. ఈ నీళ్లు నిజాలనే పుస్తకాన్ని చదివాను. దాంతో ఇద్దరికి లాభపడే విషయం చేయాలి కదా అంటున్నాను. అంతేందుకు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ కృష్ణా జలాల విషయంలో గతంలో మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను స్వయంగా అప్పుడు అఖిలపక్షం పంపించారు. ఆయన ప్రతి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి ఒకరు, ఆంధ్రప్రదేశ్ అన్ని పార్టీల నుంచి పంపించారు. నేను లోక్సభ తరఫున తెలంగాణ నుంచి వెళ్ళాను. నేను ఆనాడు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్తే మౌనముని ఆయన ఏం మాట్లాడతారో నేను అవమానకరంగా అనుకున్నాను. కానీ అట్లాగా ఆయన అన్ని విన్నాడు. ఆనాటి నుంచి ఈనాడు దాకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపారు. ఎందుకంటే రాష్ట్రం విభజించబడుతుంది అతిత్వాలలో, అందరం కూడా అది చెప్పారు. అటువంటి అప్పుడు మనకు వివాదం 4 రాష్ట్రాల మధ్య అవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉంది గతంలో వివాదం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు విడిపోతున్నాయి. కనుక దీన్ని ఆపండి, తాత్కాలికంగా ఒక నెల రోజులైతే అపాయింట్మెంట్ డేట్ కూడా వస్తుందని చెప్పి 2013 చివరిలో మేము ఈ విభజన కాలం ముందు చేస్తే మన్మోహన్ సింగ్ గారు అన్ని విన్నారు, ఏం మాట్లాడలే, చేసే పని చేశాం. ఇవాళ మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును మళ్ళీ పునఃపరిశీలించాలి అంటున్నాం కదా. అందుకని మహారాష్ట్ర, కర్ణాటక పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ లో 812 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ లో 11 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 812 టీఎంసీలలో 511 ఒక దిక్కు, 299 ఒక దిక్కు ఉన్నాయి. 512, 299 వీటిని తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు శాశ్వత ఒప్పందం చేసుకోవడానికి అడ్డం ఏమిటో అంటున్నాను. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా మధ్యనే మన సింధు జలాల ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఇది ఒక పెద్ద సమస్య. దేశంలో ఉన్నాం, 2 తెలుగు రాష్ట్రాలు, అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్నాం, ప్రజల మధ్య విభేదం లేదు. చక్రి సమస్య ఎక్కడ వస్తుందంటే రాజకీయ పార్టీలే ఈ సమస్యను క్రిటికల్ చేస్తున్నాయి, మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. వీళ్ళ మన సొంత ప్రయోజనాల కోసం ఏమంటారు, రేపు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో తెలంగాణ సెంటిమెంట్ లేపాలని చెప్పి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ప్రయత్నం చేసింది. అటుపక్క కూడా అంతే, వైసీపీని అనగదొక్కాలంటే తెలుగుదేశం కూడా ప్రభుత్వం అదే చేస్తున్నది. కనుక ఈ రెండింటి మధ్యన సైతే కుదరాలంటే నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ఉన్నాయి, వీళ్ళు ఎట్లా పంచుకుందాం, కృష్ణలో నీళ్ళు లేవు, ఏం చేద్దాం? ఈ రెండే కదా మనం చేయాల్సింది. ఉన్నదాన్ని ఎట్లా పంచుకుందామని కదా. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రతో మనకు అక్కడ సమస్య లేదు, కృష్ణా జలాలు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేశారు. ఏమున్నా 2 తెలుగు రాష్ట్రాల మధ్య పంచాలి కదా, దానికి సహేతుకమైన పరిష్కారం ఉంటది కదా చక్రి. ఎప్పుడు కూడా మానవుడు నిర్మించిన సమస్యలు, మానవుడు కల్పించిన సమస్యలు పరిష్కారాలు ఉంటాయి, ప్రకృతి కల్పించిన సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. ఉదాహరణకు వార్ధక్యం, చావు. ఇప్పుడు జాతస్య మరణం దుర్మరణం అన్నారు, మనిషి చావడం ఖాయం, వార్ధక్యం ముసలితనం ఖాయం. కానీ దీన్ని ఎవరు నివారించలేదు. కానీ నివారించదగ్గ క్లేశాలుగా, నివారించదగ్గ మన సమస్యల పరిష్కారంగా ఉన్నాయి కదా అంటున్నాను. నీళ్ల విషయంలో కృష్ణా జలాల్లో ఏం జరగాలో ఒక ప్లాన్, యాక్షన్ ప్లాన్ కేసీఆర్ గారు చెప్పారు. ఏది 45 టీఎంసీలు ఎట్లా ఇంకా రావాలి, పోలవరం పట్టిసీమ ద్వారా ఇంటర్ రివర్ చేంజ్ ద్వారా ఏం జరుగుతుందని చెప్పి. అట్లాగే అమాయకంగా 200 టీఎంసీ తీసుకుంటే ఏమవుతుంది, కింది వరద జలాలు ఎక్కడ లేవు. వరద జలాలు ఎక్కడి నుంచి, గోదావరిలో సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు మీది రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల కిందికి నీళ్లు పోతున్నాయి. మహారాష్ట్ర ఉన్నది, ఛత్తీస్గఢ్ ఉన్నది, మధ్యప్రదేశ్ కొంత, ఒరిస్సా ఉన్నది. ఈ 3 రాష్ట్రాల 3 ప్లస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాల మధ్య సమస్య. మీది వాళ్ళు వాడుకోకపోవడం వల్ల కిందికి నీళ్ళు వెళ్ళిపోతాయి. అందుకని నేను శాశ్వత పరిష్కారం కూడా నేను ప్రతిపాదించిన, నేను చాలా ఆర్టికల్స్ కూడా రాసిన. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఉన్న నీళ్ళని ఎట్లా పంచుకోవాలి అంటే, ఏవైతే రాష్ట్ర విభజన కన్నా ముందు, రాష్ట్ర విభజన నాటికి ఏవైతే ప్రాజెక్టు అనుమతించబడ్డాయో అవన్నీ డీమ్డ్ అని చెప్పాను. అంటే అవన్నీ అనుమతించబడ్డాయి లెక్క తీసుకోవాలి. కొత్తగా ఏవైతే ఉంటుందో డిపిఆర్ లేకుండా ఏది ఆమోదించొద్దు. ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం అయిపోద్ది కదా. ఏదైతే ఇప్పటిదాకా రాష్ట్ర విభజన నాటికి ఏ ప్రాజెక్టులు అయితే అమల్లో ఉన్నాయో, శాంక్షన్ అయినా అవన్నీ కూడా చేస్తే అయిపోద్ది కదా అంటున్నాను నేను. అప్పుడు ఏమవుద్ది అంటే ఒకరి మీద ఒకరు పుల్లలు పెట్టుకోవడం, ఒకరి జలాలను ఇంకోరు అడ్డుకోవడం ఉండదు అనుకుంది. అందుకని ఇది భావోద్వేగం ఉంటది చక్రి, భావోద్వేగంగా మార్చకండి, ప్రజల మధ్య పంచాయతీగా మార్చకండి. 2 రాష్ట్రాలకు జరగాలి. నేను నీళ్లు లేని ప్రాంతంలో పుట్టేవాడిని, నీళ్ల కష్టం ఏమో, నీళ్ల కష్టం తెలిసిన వాడికి తెలుస్తుంది. కనుక నీళ్లు ఉన్న వాటిని వాడుకోవడానికి గోదావరి జలాల్లో పంచాయతీ ఉన్నది. కొన్ని నీళ్లు లేని కృష్ణా నదిలో కూడా మనం పంచుకోవడానికి ఇన్ని అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? ఈ 2 కూడా ఉన్న దగ్గర అదే పంచాయతీ, లేని దగ్గర ఇదే పంచాయతీ ఉంది కదా. అందుకని అంతిమంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, సిడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, 2 రాష్ట్రాల ప్రతిపక్ష నాయకుల్ని, రాజకీయంగా ఉంటుంది ఇందులో. అట్లాగే నీటి నిపుణుల్ని, రకరకాలుగా వీటి ఇంటర్ రివర్ చేంజ్ లో ఏం జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళని పిలిచి ఒక అఖిలపక్షం వేసి వాళ్ళందరూ మన సూచనలు సలహాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలంటున్నాను.
ఈ కేంద్ర జలవనరుల శాఖ కిందకి అన్ని నదులు ఉంటాయి. జాతీయ ఆస్తి. నదులు అనేది ఎవరు రాష్ట్రానికి ఇష్టం కాదు, అది జాతీయ ఆస్తి. కనుక జాతీయ స్థాయిలోనే పరిష్కారం లభించాలి. ముఖ్యంగా అందరి వేళ్ళు ఎటు ఉండాలి వైపు అంటే కేంద్ర ప్రభుత్వం వైపు ఉండాలంట. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇవాళ తమిళనాడులో వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకమైంది. ఒకవేళ పొత్తు ఉన్నా కూడా గతంలో ఎన్నికల సమయంలో, ఇప్పుడు మళ్ళీ రేపు 2024 ఎన్నికలు వస్తున్నాయి. 2021లో తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో జతకట్టింది. కానీ బీజేపీ ఒక మాట హిందీ భాష జాతీయ భాష తమిళనాడులో కూడా వస్తుంది అని అన్న క్షణం నుంచి అన్నాడీఎంకే పార్టీ వ్యతిరేకించింది. తప్పన్నది. మరి ఎన్నికల సీజన్ కూటమిలో ఉన్నారు, ఎందుకు వద్దన్నారు? తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే అన్ని పార్టీలు అక్కడ ఒకటైతే అంటున్నాను. నేను కూడా అంటున్నాను, మొత్తం తెలుగు వారి ప్రయోజనాలకి మన భంగం కలిగితే అందరూ ఒకటి కావాలంటున్నాను. అక్కడెక్కడ ఎదుగుతుంది? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. అందుకని కేంద్ర ప్రభుత్వం నిజంగా చొరవ తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, రేపు మేము వచ్చినాక పరిష్కరిద్దాం అనుకుంటున్నారు. మీరు అయ్యే వచ్చేదాకా అమావాస్య ఆగదు. రేపు పొద్దున ఇంకో 3 ఏళ్ల తర్వాత 3.5 ఏళ్ల తర్వాత తెలంగాణ అధికారంలోకి వచ్చిన అనుకోండి, 2029లో అక్కడ వస్తారో తెలియదు కదా, మళ్ళీ మొదటికే వస్తుంది కదా. గతంలో చంద్రబాబు కేసీఆర్ ఒక రకంగా ఉప్పు నిప్పు, గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్నారు, అప్పుడు పరిష్కారం కాలే. ఇప్పుడు వీళ్ళిద్దరు గురి చేస్తున్నారు, ఇప్పుడైనా పరిష్కారం కావాలి కదా అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్ మీద పై చేయి సాధిద్దామని కాంగ్రెస్ మీద పై చేయి సాధిద్దామని బీఆర్ఎస్, ఈ రెండింటి మీద పై చేయి సాధిద్దామని బీజేపీ. ఈడ 3 ముక్కలంట, అక్కడ ఆ 2 ముక్కలాట కలిపి 5 పార్టీలు కూడా తెలంగాణ తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. నీటి సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలి. దానికి విన్ విన్ సొల్యూషన్, ఇద్దరు గెలవాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటే తప్పనిసరి పరిష్కారం అవుతుంది. అయితే రామారావు గారు, ఇక్కడ ప్రధానంగా ఇటు రేవంత్ రెడ్డి అప్పుల గురించి మాట్లాడుతున్నారు, అటు కేసీఆర్ ప్రాజెక్టుల అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు సమస్యలైన నిరుద్యోగం, రైతు రుణమాఫీ, పూర్తి స్థాయి అమలు వంటి అంశాలు ఈ డిజిటల్ పవర్ ప్లాంట్ యుద్ధంలో మరుగున పడే అవకాశం ఉంది కదా. ఇప్పటిదాకా 6 గ్యారంటీలు, 13 హామీలు, సరే చాలా సభ్యులు వాళ్ళు అంటున్నారు 417 అని కాంగ్రెస్ వాళ్ళకి. 3 హామీలు తేడా ఉన్నాయి అంటున్నారు. 420 హామీ అంటే లెక్క కలుపుతున్నారు ఏమో బీఆర్ఎస్ వాళ్ళు. 417 20 కాదని వాళ్ళు అంటున్నారు. ఏదైనా అంతే కదా, ఒక 3 ఎక్కువ తక్కువ. హామీల అమలు విషయంలో ఇప్పటిదాకా కొట్లాడుతున్నారు. హామీల అమలు విషయంలో చాలా వరకు అన్యాయం జరిగింది. హామీలు అలవి కాదు, హామీలు ఇచ్చారు, వాళ్ళు ఒకటంటే మేము 2 ఇస్తామన్నారు, అన్ని గుళ్ళకి అయిపోయినాయి. ఇప్పుడు బడ్జెట్ లేదు. మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, నెలకు 25,000 కోట్ల ఖర్చు ఉన్నది, ఆదాయం ఏమో 18,000 కోట్లే ఉన్నది. ఇంకా తగ్గింది, 16,500 కోట్లకి వచ్చిందట మళ్ళీ ఈ మధ్యన ఈ సంవత్సరంలో. అంటే ఏంది, 7,000-8,000 కోట్ల లోటు ఉన్నది. ఇవి ఏం చేస్తున్నారు? అప్పులు తెస్తున్నారు. నేను చెప్పేది రోజువారీ పరిపాలన చక్రి. ఒకటేమో మనకు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, రెండోదేమో సంక్షేమ పథకాలు, అట్లాగే మూడోదేమో ఇప్పుడు ఏవైతే వీళ్ళు ఇస్తున్నారో మనకు మిగతా మూడు పద్ధతుల కింద పోతున్నాయి మొత్తం అంతా కూడా. ఈ 3 పద్ధతులు దాటి అభివృద్ధికి రూపాయి ఉంటలేదు, సమస్య కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగుల జీతభత్యాలు కానీ మనకి ఏవైతే రోజువారీ అప్పులు వడ్డీలు, మూడోది అప్పులు వడ్డీలు, రెండోది ఏమో మనకు సంక్షేమ పథకాలు. ఈ 3 పోతే అభివృద్ధి కోసం మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. అసలు సాధారణ పరిపాలనకి నెలకు 7,000 కోట్ల అప్పు చేస్తుంటే అప్పులు జరుగుతాయి కదా. అందుకని మీ హయాంలో ఎంత అప్పులు ఉంది, మా హయాంలో అంటే అప్పులు 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే హైప్ చేసి తిమ్మిని పంపిణీ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే భట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే, గత 10 ఏళ్ళలో ప్రభుత్వం చేసిన అప్పులు 3,70,000 కోట్లు మాత్రమే. 71,000 కోట్లు అంతకుముందు ఉండే. ఇది బడ్జెటరీ అప్పులు అంటారు. తర్వాత బడ్జెటరీ అప్పులు కాకుండా కార్పొరేషన్ అప్పులు ఉంటాయి. ఉదాహరణ కాళేశ్వరం కార్పొరేషన్ కు సుమారు 1,00,000 కోట్లు అప్పు తెచ్చిన అప్పులు, 90,000 కోట్లు తెచ్చారు, అది ఖర్చు అయినాయి. అట్లానే మూడోది గ్యారంటీ అప్పులు ఉంటాయి. గ్యారంటీ అప్పులు అంటే మీకు యాదాద్రి భద్రాద్రి ఏదైతే మన విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు కడదామనుకున్నారు కదా, దానికి గ్యారంటీ అప్పులు అంటే సంస్థ, అది కార్పొరేషన్ అప్పు తెస్తుంటే, ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ తెస్తే ఎలక్ట్రిసిటీ బోర్డు తెచ్చుకుంటే దానికి ఏం చేస్తే జెన్కో మన డిస్ట్రిబ్యూషన్ ఉన్నది, 2 ఉన్నాయి. కనుక జెన్కో ఏం చేసింది, జనరేషన్ అప్పులు తెచ్చుకొని ఆ అప్పులకు గ్యారంటీ ఎవరు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు, కట్టాల్సింది వాళ్ళే. కనుక జెన్కో కట్టుకుంటుంది. అంటే ఈ 3 అప్పులు కలిస్తే 5,70,000 కోట్లు ప్లస్ పాత 6.5 లక్షలు అయింది అని చెప్పాలి. ఈ 3 వేరు చూస్తే తక్కువ అనిపిస్తుంది. కలిపి చెప్పి 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు లంకె బిందులు ఉన్నాయని వచ్చినామని అదంతా ఏమైంది, రాజకీయంగా పోరాటం జరుగుతుంది, ఇంకోటి ఏం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు 2 లక్షల కోట్ల పైగా ఇప్పుడు ఈ 2 నెలల అప్పులు తెచ్చారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. చూస్తున్నాం కదా. అప్పుల విషయంలో కూడా మీరు కాగ్ రిపోర్ట్ ఒకటి ఉంది కదా, ఎంత ఖర్చు అయింది, ఎంత అప్పులు తెచ్చారు, ఇవన్నీ ఉన్నాయి కదా. పోయిన సంవత్సరం దాకా కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, బయట పెట్టాలి, ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. వాళ్ళు నిజంగా అప్పులు ఎంత తెచ్చారు, వీళ్ళు ఎంత అప్పులు తెచ్చారు. అసలు అప్పులు లేకుండా సంసారం ఉంటుందా? అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడే గత సామెత.
ఇప్పుడు అప్పు లేకుండా అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అంటున్నాను. జరుగుతుంది ఏంటంటే అప్పు చేసి పప్పు కూడా తింటే కష్టం కదా అంటున్నాను. ఉన్న బడ్జెట్ సంక్షేమ పథకాలకు అదే గారి సంపాదన అమ్మగారు పసుపు కుంకులు అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సరిపోతే అప్పులు కట్టడానికి సరిపోతే మరి అభివృద్ధి ఎప్పుడు కావాలి? అభివృద్ధికి నిధులు తీసుకొచ్చుకోవాల్సింది కదా. అందుకని రాబడి పెంచుకోవాలి. ఇవన్నీ చాలా పెద్దది ఆర్థిక శాస్త్రం. కానీ రెండోది ఏమంటున్నానంటే వీళ్ళు పరస్పర ఆరోపణలో ఒకటేమో నీళ్ల పంచాయతీ, ఇది రెండోది. ఇప్పుడు హిల్ట్ కూడా వస్తట్టుంది. హిల్ట్ పంచాయతీ కూడా ముందరకు వస్తుంది. 5 లక్షల కోట్ల కుంభకోణం అని బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ అంటుంది. నేనేమంటున్నా 5 లక్షల కోట్ల 3 లక్షల కోట్ల కాదు, హిల్ట్ మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. అసలు మొత్తం ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, దీనిలో 50% పోతుంది, మొత్తం రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్ల అనుభవంగా అసలు ప్లాట్లు అన్ని అంటున్నారు. ఒకవేళ పరిశ్రమలు తరలించాలంటే మొట్టమొదటి ఆ ఏర్పాటు చేయకుండా మీరు ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు బయటకు పంపిస్తామని ఇక్కడ మూసేస్తే పరిశ్రమలు ఆగిపోతాయి కదా, ఉత్పత్తి ఆగిపోతుంది కదా. మొదలు అవతల చేయాలి కదా. మీరు ఔటర్ రింగ్ రోడ్ దాటి మన త్రిబుల్ లోపల చేస్తా ఉంటున్నారు కదా, మొదట భూసేకరణ చేయండి. అంతేందుకు మనకు ఇంతకు ముందు ఔషధ నగరి అంటే మన ఫార్మా సిటీ అనేది 16,000 ఎకరాలు సేకరించారు. ఏది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడున్న వీళ్ళు అంటున్న ఫ్యూచర్ సిటీ అన్న ప్రాంతంలో ఫార్మా సిటీ కడతాము, ఇంకేం కట్టమని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మన హైకోర్టు ముందు హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అందుకని ఏమంటా అంటే అది ఫార్మా పరిశ్రమకు అయితే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కొత్తగా వస్తాయి. ఇప్పుడు మీరు ఒక పని చేస్తే ఏంటంటే పాత ఇంటిని ఎంత బాగా చేసినా కూడా, ఎంత మెరుగు తిందినా కూడా, లక్షల కోట్లు ఖర్చు అయినా కూడా పాత ఇంటిని బాగా చేయలేదు. కొత్త ఇల్లు అయితే మనం రోడ్లు బాగా తీసుకోగలుగుతాం, ట్రీట్మెంట్ ప్లాంట్ బాగా పెంచుకోగలుగుతాం. ఇప్పుడు ఫార్మా సిటీ అనే దాన్ని తీసేసి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నారు. మరి పోనీ పక్క పెడదాం. మీ విధానం మీది, ప్రభుత్వ విధానాలు ప్రయారిటీ ఉంటాయి. కానీ పరిశ్రమలు తరలిస్తే దీన్ని అమ్మే పరిస్థితి ఉంటే ఏం చేస్తారు అంటున్నాను. దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. పర్యావరణ సమస్య ఉంటుంది. హిల్ట్ భూముల్లో మీరు కనుక అపార్ట్మెంట్లకు తావిచ్చారు అనుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అక్కడ ఎప్పుడో నిజాం అప్పుడు పెట్టింది. ఇప్పుడు అక్కడ అన్ని పరిశ్రమలు ఏవి నడుస్తలేవు, ఖాళీ. ఎందుకంటే కాలుష్యకారక పరిశ్రమలు ఉండదు అనుకున్నాను. అక్కడ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఉండే, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ ఉండే. నేను చిన్నప్పుడు బస్సులో పోతే 1వ నెంబర్ బస్సు ఎక్కిపోతుంటే అక్కడ రాగానే గలీజ్ వాసన వస్తుంది. ఎందుకంటే పొగాకు క్యూర్ చేస్తుంటారు కదా, చాలా పెద్ద ఎత్తున వాసన వస్తుంది. ఇప్పుడు అక్కడ తీసేశారు కదా. ఆ భూముల్లో అపార్ట్మెంట్లు కడితే ఏమవుతుంది? ఆ రోడ్ అదే ఉంటది కదా. ఇప్పుడు మనకి ఎక్స్ రోడ్ నుంచి మనకు అటు పోయే నల్లకుంట పోయే రోడ్ అయితే అదే ఉంటది కదా. మరి అన్ని అపార్ట్మెంట్లు కడితే వీళ్ళు ఎటు పోవాలి? అట్లాగే పర్యావరణ సమస్య వస్తుంది కదా, మీకు రోడ్ల సమస్య, ట్రాఫిక్ సమస్య వస్తుంది కదా. నేనేమంటున్నానంటే ఇల్లు భూములు స్వాధీనం చేసుకుంటే దానికి ప్రజోపకరమైన పనుల కోసం ఉపయోగించండి, దాన్ని నమ్మకండి. ఉదాహరణ ఆసుపత్రులు కట్టాలి, 4 దిక్కులు 4 ఆసుపత్రులు కడతా అన్నారు కదా. ఇప్పటికి కూడా నిమ్స్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా నిమ్స్ ఇప్పటిది కాదు, ఎప్పుడో నిజాం కాలం నాటి. గాంధీ హాస్పిటల్ మన స్వాతంత్రం వచ్చినాక కట్టుకున్నాం. అది కూడా సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు ముషిరాబాద్ మార్చుకున్నాం. ఈ 3 ఆసుపత్రులు ఉండాలా? అప్పుడు విద్యాలయాలకు భూమి ఇవ్వండి, ఆసుపత్రులకు ఇవ్వండి. రామారావు గారు, మీరు చెప్పినట్టుగా హిల్ట్ పాలసీ ద్వారా 5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షం ఒకవైపు ఆరోపిస్తుంది. ఇది కేవలం ఆరోపణనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన రేపు ఆధారాలు చూపించే అవకాశం ఉందంటారు? మంచి ప్రశ్న. నేనేమంటున్నా అంటే హిల్ట్ పాలసీలో పెద్ద మోసం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు గతంలో హిల్ట్ మీద వీళ్ళు జీవో తీశారు. ఏది గత ప్రభుత్వం. వాళ్ళు ఏమన్నారంటే ఏదైతే మన బుక్ వాల్యూ ఉంటుందో 2 ఉంటాయి, SRO రేట్స్ అంటాం. ఇప్పుడు ₹1,00,000 గజం ఉందనుకోండి, ఉదాహరణకు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా. ₹1,00,000 ఉంటే అక్కడ 20,000 30,000 ఉందనుకుందాం ఏది బుక్ వాల్యూ. వాళ్ళు ఏమన్నారు గత పాలసీ ప్రకారం ₹30,000 చెల్లిస్తే, గజానికి ₹30,000 చెల్లిస్తే వాళ్లకు మొత్తం ఇచ్చేస్తాను. ఏది గత పాలసీ. ఇప్పుడు హిల్ట్ పాలసీ మొదలు రూపొందింది 3 ఒకటి అజమాబాద్, రెండోది మనకు మన ఇక్కడ బాలానగర్, ఆ తర్వాత ఇంకొకటి. ఈ 3 వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు ఏమన్నారంటే బుక్ వాల్యూ మొత్తం కట్టాలి. ఒకవేళ రామ్మోహన్ రావు పేరు మీద నేను తీసుకున్నాను అనుకోండి, అంతకుముందు నేను భూమి ఏది ప్రభుత్వం నుంచి తీసుకుంటే నేను మీకు అమ్మాను అనుకోండి. ఇప్పుడు మీకు అమ్మినప్పుడు నాకైతే 30,000, మీకైతే 60,000 అన్నారు. అంటే డబుల్, అంటే రెండో చెయ్యి మారితే అది ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈ పాలసీ మార్చి ఏం చేశారంటే వీళ్ళంటే ఆ 30,000లో 30% కలిసి సరిపోతాను. చూడండి ఎంత తేడా వచ్చింది. హిల్ట్ పాలసీ దోపిడి ఎక్కడ వచ్చిందంటే గత జీవోనేమో SRO రేటే మార్చాలి. యాక్చువల్గా అప్పుడు అన్యాయం అంటున్నారు. అప్పుడు ఏం చేయాల్సి ఉండే, SRO రేట్ ₹1,00,000 అంటే కనీసం 60,000 ఉండాలి కదా. ఇప్పుడు మీకు బయట మార్కెట్ రేట్ ₹1,00,000 ఉంటే SRO రేట్ 30% ఉండలేదు, కొన్నిసార్లు 20% ఉండలేదు. చక్రి సమస్య ఎక్కడ వస్తుందంటే బుక్ వాల్యూ మార్చకుండా అమ్ముదాం అనుకున్నప్పుడు అన్యాయం జరుగుతుంది. బుక్ వాల్యూ మార్చి అమ్మినా కూడా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జీవోలో 30% అంటే 30లో మళ్ళీ 30% అన్నారు. అందుకంటే హిల్ట్ పాలసీలో మోకడం ఉంది గ్యారంటీ. కానీ ఇది ఏమైతుందంటే దీనిలో ఒక అమికబుల్ సెటిల్మెంట్ చేసుకొని ఈ భూములన్నీ స్వాధీనం ప్రభుత్వమే చేసుకోవాలంటున్నాం. డబ్బు లేకుండా 50% ఇచ్చేయమంటున్నాం. ఏది వాళ్ళకి 50% వాళ్ళకి ఇవ్వాలి, 50% గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా డబ్బుల సమస్య రాదు కదా.
రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు, మీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.